మరి మొట్టమొదటిది, హింసలో దేవుని కొరకు సాక్షులుగా నిలబడిన సంఘము. ఎక్కడంట? హింసలో దేవుని కొరకు సాక్షులుగా నిలబడిన సంఘము. కాబట్టి మరి యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినది. మరి హింస కాదు కానీ గొప్ప హింస అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. సౌలు మరి ఇక్కడ ఆయన సంఘమును హింసించటం, మరి సంఘమును ఆయన మరి అనేక విధములుగా సంఘమును పాడు చేయటం మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యెరూషలేము సంఘము హింసలో దేవుని కొరకు సాక్షులుగా నిలబడిన సంఘముగా మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. యెరూషలేము సంఘము రెండో విషయాన్ని మనం గమనిస్తే 8వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. కాబట్టి ఇక్కడ రెండవదిగా మనం గమనిస్తే మరి ఇక్కడ యెరూషలేము సంఘములో మరి మాదిరి కలిగిన సంఘముగా ఉంది. మరి మొదటిగా ఏ విషయంలో వారు మనకు మాదిరిగా ఉన్నారు అంటే హింసలో వారు దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు. అలాగే రెండవదిగా మనం చూస్తే సమస్తమును కోల్పోయిన సువార్త ప్రకటించుట మానలేదు. సమస్తమును కోల్పోయిన సువార్త ప్రకటించుట మానలేదు. 4వ వచనాన్ని మనం చూస్తే మరి ఇక్కడ మరి వారు చెదిరిపోయిన వారు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. మరి ఎవరు చెదిరిపోయిన వారంటే అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. కాబట్టి అపోస్తులు మాత్రమే యెరూషలేములో వారు నిలబడ్డారు. తక్కిన వారందరూ కూడా వారు యెరూషలేములో నుండి వారు చెదిరిపోయారు. కొంతమంది యూదయాకు వెళ్ళిపోయారు, మరి కొంతమంది సమరయ దేశములకు వారు చెదిరిపోయారు. అయితే వీరు చెదిరిపోయిన వారు సమస్తమును వారు కోల్పోయారు, సమస్తమును విడిచిపెట్టారు. వారు ఇల్లు, వారికున్న భూములు, వారికున్న సమస్తమును వారు విడిచిపెట్టి కట్టుబట్టలతో యెరూషలేమును వారు విడిచిపెట్టారు. యెరూషలేమును వారు విడిచిపెట్టి వారు చెదిరిపోయిన వారుగా, వారు ప్రాణ భయముతో వారు పారిపోవటం మనము గమనిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వారికి హింస కలిగింది. హింసలో వారు యెరూషలేమును సంఘమును వారి కుటుంబాలు వదిలిపెట్టి వారు పారిపోతున్నారు. కానీ పారిపోతున్న వీరిలో వారు పారిపోతున్నారు కదా, వారు పిరికివారు అందాము అంటే అలా వీలు లేదు. ఎందుకంటే 4వ వచనం సెలవిస్తున్న మాట, చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు సంఘము గమనించుదాం, వారు చెదిరిపోయారు. చెదిరిపోవట కారణం హింస, వారికి కలిగిన హింస, వారికి కలిగిన సంభవించిన హింసను బట్టి యెరూషలేమును వారు విడిచిపెట్టారు. కట్టుబట్టలతో మరిక్కడ వారు సమరయకు, యూదయకు, మరిక్కడ ఆ దేశములకు వారు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు వారు సంచారము చేసిరి. అంటే ఈ చెదిరిపోయిన వారు ఒక ప్రాంతంలో స్థిరముగా వారు లేరు, సంచార జాతులుగా మనం చూస్తున్నాం. వారు సంచారము చేస్తున్నారు. మరి ఇక్కడ వారు అనేక ప్రాంతాలకు వారు చెదిరిపోతూ వారు సంచారము చేస్తూ వారు సువార్త సత్యమును వారు ప్రకటిస్తూ ఉన్నారు. అప్పుడు సంఘము గమనించుదాం, ఎందుకు వారికి హింస కలిగింది? కారణం ఏంటి? క్రైస్తవుడు అన్న ఒక కారణము చేత వారికి హింస కలిగింది. కాబట్టి హింసలో వారు సమస్తమును కోల్పోయారు. సమస్తమును కోల్పోయిన కానీ దేవుణ్ణి వారు కోల్పోలేదు, వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మరి ఇక్కడ ఏ దేవుణ్ణి నమ్మి ఇదిగో క్రీస్తు ఆరాధకులుగా బ్రతుకుతున్నారో
ఆ దేవుని ఆరాధకులన్న కారణము చేత వారు హింసించబడుతున్నారు. కానీ ఇక్కడ వారు మరి వారి జీవితాలు మనం గమనిస్తే మరి యేసు ప్రభును నమ్ముకున్నందుకే కదా మనకు ఈ హింస. కాబట్టి యేసు ప్రభుని విడిచిపెట్టేద్దాము, ఇక్కడే బ్రతుకుదామన్న ఆలోచన వారికి లేదు. కానీ వారి హింసలో వారు దేవుని కొరకు సాక్షులుగా వారు నిలబడ్డారు. సమస్తమును కోల్పోయినా వారు సువార్త ప్రకటించుట వారు మానలేదు. వారు సంచారము చేస్తున్నారు, స్థిరమైన నివాసం లేదు. ఒకవేళ ఇదిగో వారు తినడానికి సమృద్ధిగా ఆహారం ఉందో లేదో, ఒకవేళ వారు చంటి బిడ్డలుంటే వారికి త్రాగడానికి పాలు ఉన్నాయో లేవో, కనీస వసతులు కూడా లేనటువంటి ఇదిగో దయనీయమైన పరిస్థితులలో వారు సువార్త వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేరా? యెరూషలేము సంఘము మన ముందు మాదిరి కలిగిన సంఘముగా ఉంది. రెండు విషయాల్లో, ఒకటి హింసలో దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు. రెండవది సమస్తమును కోల్పోయిన సువార్త ప్రకటించుట మానలేదు. ఇక్కడ ఒక సత్యాన్ని మీ గమనానికి తీసుకుని రావాలి. మరి ఎందుకు యెరూషలేము సంఘమునకు హింస కలిగింది? మరి హింసకు దేవుడు ఎందుకు ఆయన పర్మిషన్ ఇచ్చాడు? కారణం ఏంటి అంటే యెరూషలేములో మాత్రమే సంఘము ఉంది. సంఘం ఎక్కడుందంట? యెరూషలేములో మాత్రమే. ఇక ఎక్కడ కూడా సంఘము లేదు. బహుశా సునగోగులు, సమాజ మందిరాలు ఉన్నాయేమో, కానీ మరి ఇక్కడ యెరూషలేములో మాత్రమే సంఘము ఉంది. సంవత్సరానికి ఒక్కసారి యెరూషలేము సంఘమునకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆరాధించటం మనము యూదుల సంస్కృతిలో మనము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు యెరూషలేము మరి మొట్టమొదటి సంఘమునకు హింసకు దేవుడు అనుమతిని దేవుడిచ్చాడు అంటే, ఎప్పుడైతే హింస వచ్చిందో ఈ సంఘములో ఉన్న వారు ఏమైపోయారు? చెదిరిపోయారు. చెదిరిపోయిన వారి ఇదిగో ఏ ప్రాంత సమరయాకు వెళ్ళారా? అక్కడ సువార్త ప్రకటించబడింది. ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ సంఘములు కట్టబడ్డాయి. యూదయాకు చెదిరిపోయారు కొంతమంది, అక్కడ వారు సువార్త ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు యూదయాలో సంఘములు ఏర్పడ్డాయి. కొంతమంది దమస్కుకు వెళ్ళారు, అక్కడ సంఘములు ఏర్పడ్డాయి. కొంతమంది అలా భూదిగంతముల వరకు వారు వెళ్ళిపోయారు. వారు చెదిరిపోయిన వారు వెళ్ళిన ప్రతి ప్రాంతములో సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు ప్రతి ప్రాంతములు కూడా ఏం కట్టబడ్డాయి? సంఘములు కట్టబడ్డాయి, సంఘములు స్థాపించబడ్డాయి. కాబట్టి హింస వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు యెరూషలేము సంఘము ఈ రెండు విషయాల్లో మనకు మాదిరి కలిగిన సంఘముగా, ఒక రోల్ మోడల్గా యెరూషలేము సంఘము ఉంది అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తున్నా. రెండవ సంఘాన్ని మీకు పరిచయం చేయనివ్వండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. చాలండి. తెస్సలోనికయ సంఘమును గూర్చి అపోస్తలుడైన పౌలు గారు ఆయన పత్రికను రాస్తూ 7వ వచనములో, కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. కాబట్టి ఎవరు మాదిరి? తెస్సలోనికయ సంఘము. తెస్సలోనికయ సంఘము మాదిరి కలిగిన సంఘము, లేక మాదిరి చూపించిన సంఘము. ఏ విషయంలో తెస్సలోనికయ సంఘము మాదిరిని వారు కలిగి ఉన్నారు అంటే, మరి 2-3 వచనాలు మనము చదువుదాం. 2-3 వచనాలు.
విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలండి. దేవుని వాక్యమును గమనిస్తే మరి ఇక్కడ రెండవ సంఘము, మాదిరికరమైన సంఘములు, రెండవ సంఘము తెస్సలోనికయ సంఘము. ఏ సంఘం అంట? తెస్సలోనికయ సంఘము. కాబట్టి తెస్సలోనికయ సంఘము మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. కాబట్టి ఏ విషయంలో మాదిరి అంటే ఇక్కడ ఒక 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. 2-3 వచనాలలో ఒక 3 విషయాలు కనిపిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది విశ్వాసముతో కూడిన మీ పని. ఏ పని అంట? విశ్వాసముతో కూడిన పనిని వారు చేశారు. వారు చేసే పని ఎలా చేశారంట? విశ్వాసముతో కూడిన పని. కాబట్టి ఈరోజు ఒక పని జరిగించేటప్పుడు ఆ పని విషయంలో ఆ పని చేసే వారికి ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో పని ప్రారంభించినప్పుడు ఆ పనిని మనము ముగించగలుగుతాము. ఆ పని మధ్యలో ఆగకూడదు. అంటే ఆ పని మధ్యలో ఆటంకములు కలుగకూడదు, అభ్యంతరములు రాకూడదు. మరి ప్రారంభించిన పని ముగించబడాలి. అంటే ఈరోజు తెస్సలోనికయ సంఘము మనకు మాదిరిగా ఉంది. కాబట్టి వారు విశ్వాసముతో కూడిన పనిని చేశారు. అలాగే రెండవది మనం చూస్తే ప్రేమతో కూడిన ప్రయాస. కాబట్టి ఇక్కడ వారు ప్రయాసపడుతున్నారు దేవుని కొరకు. ఎలా ప్రయాసపడుతున్నారంట? ప్రేమతో వారు ప్రయాసపడుతున్నారు. కొన్నిసార్లు ఒకవేళ మనం ఏదైనా మరి ఆ ప్రయాసం అనుకుంటే, ఒకవేళ ఏదైనా మనకు మరి చాలా కష్టతరము అనిపిస్తే మరొకరి విషయంలో కొంచెం అభ్యంతరాలు చెప్పవచ్చు. కానీ ఇక్కడ మరి తెస్సలోనికయ సంఘము ప్రేమతో కూడిన ప్రయాస. ఏ ప్రయాస అంట? ప్రేమతో కూడిన ప్రయాస. వారు ప్రయాసపడుతున్నారు. కానీ ఆ ప్రయాసము వారికి భారముగా లేదు, వారికి అది బరువుగా లేదు, వారికి అది అభ్యంతరకరముగా లేదు. వారు ప్రయాసమును కూడా ప్రేమతో వారు జరిగించటం మనము గమనిస్తూ ఉన్నాం. అందుకే బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అండి. కాబట్టి ప్రయాస వ్యర్థము కాకూడదు. అంటే ఆ ప్రయాస దేనితో కూడినదిగా ఉండాలంట? ప్రేమతో కూడినదిగా ఉండాలి. ఈ విషయంలో తెస్సలోనికయ సంఘము మనకు మాదిరిగా ఉంది. 3వ విషయం గమనిస్తే నిరీక్షణతో కూడిన ఓర్పు. ఏంటంట? నిరీక్షణతో కూడిన ఓర్పు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం మరి సంఘము నిరీక్షణతో కూడిన ఓర్పు. బైబిల్ ఏమో సెలవిస్తుందంటే మరి ఇక్కడ ఓర్పు, పరీక్ష, ఓర్పు నిరీక్షణ. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. క్రైస్తవ సంఘములో ఉండవలసిన నిరీక్షణ మనకు ఉండాలి ఏండి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఏలియా ప్రవక్తను గమనిస్తే ఆయన కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. ఆయన ముఖమును మోకాళ్ళ మధ్యలో ఉంచుకున్నాడు. ఆయన వర్షము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇక్కడ ఆయన అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి 7వ పర్యాయము కదా, మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశములో అరచేతి అంత మేఘమును ఆయన చూచినట్లుగా
దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము తన ఫలము ఇచ్చెను. చాలండి. 17 వచనం మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా ఎవరంట? మన వంటి స్వభావము గల మనుష్యుడే. కాబట్టి ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా, కాబట్టి దేవుని వాక్యములో మనం గమనిస్తున్న ఈ మాట చూస్తే ఆయన మరి అనేక పర్యాయములు ప్రార్థన చేయటం మనము గమనిస్తూ ఉన్నాం. మరి ప్రార్థన మనం చూస్తే ఏలియా ప్రార్థనలో నిరీక్షణ మనకు కనిపిస్తూ ఉంది, ఓర్పు మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు నా ప్రియ సంఘమా, తెస్సలోనికయ సంఘము మరి 3 విషయాలలో మాదిరి కలిగిన సంఘముగా ఉంది. మరి ఒకటి, విశ్వాసముతో కూడిన పనిని చేయుటలో మనకు మాదిరిగా ఉంది. రెండవది, ప్రేమతో కూడిన ప్రయాస పడుటకు మనకు మాదిరిగా ఉంది. మూడవదిగా, నిరీక్షణతో కూడిన ఓర్పు విషయంలో మనకు మాదిరిగా ఉంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవ కుటుంబానికి, ప్రతి క్రైస్తవ సంఘమునకు ఈరోజు ఓర్పు చాలా అవసరం అండి. కొన్నిసార్లు దేవుడు ఆయన మనకు ప్రార్థనకు జవాబిచ్చుటలో కొంచెం ఆలస్యం చేయొచ్చు. ఎందుకంటే మరి దేవుడు మనలను మన నిరీక్షణ లేకపోతే ఓర్పు, సహనము, వీటి విషయంలో దేవుడు మనను బలపరచాలని. కాబట్టి ఓర్పు, సహనము, ఈరోజు నిరీక్షణ ఈరోజు మనకు ఉండాలి అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. తెస్సలోనికయ సంఘమునకు పౌలు గారు ఆయన మొదటి పత్రికను రాస్తూ ఒక చక్కటి మాట ఆయన చెప్పటం మనము గమనిస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 13వ వచనములో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఇక్కడ ఆయన కొంత రాస్తున్నటువంటి మాట గమనిస్తే, నిరీక్షణ లేని ఇతరుల వలె. కాబట్టి క్రైస్తవులకు ఈరోజు ఒక వ్యత్యాసము, ఒక మరి ఆ డిఫరెన్స్ ఏంటి అని గ్రంథము సెలవిస్తుందంటే, వారికేమో నిరీక్షణ లేదు. క్రైస్తవ సహోదరులకు ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకూడదు అని ఇక్కడ పౌలు గారు తెస్సలోనికయ సంఘమునకు ఆయన హెచ్చరిస్తూ రాయటం మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు తెస్సలోనికయ సంఘము ఈ 3 విషయాలలో మనకు మాదిరిగా ఉంది అని సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. 3వ సంఘమును మీకు పరిచయము చేయనివ్వండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చాలండి. దేవుని వాక్యములో మనం గమనిస్తే ఫిలిప్పీ సంఘము మాదిరికరమైన సంఘముగా ఉంది. మరి ఫిలిప్పీ సంఘములో మనము నేర్చుకోవలసిన విషయం ఏంటి అంటే, ఈ ఫిలిప్పీ సంఘము వారు మరి ఇక్కడ సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట
చూచి. కాబట్టి ఫిలిప్పీ సంఘము అపోస్తలుడైన పౌలు గారి యొక్క సువార్త పరిచర్యకు ఈ ఫిలిప్పీ సంఘము మరి ఇక్కడ ఎలాగున్నారంట? పాలివారుగా ఉన్నారు. ఎవరంట? పాలివారు. అంటే పౌలు గారి సువార్త పరిచర్యలో ఫిలిప్పీ సంఘము కూడా పౌలు గారితో కూడా సువార్త కొరకు నశించబోతున్న ఆత్మల పట్ల భారము కలిగి సువార్త ప్రకటించుటకు, సువార్త పత్రికలు ఇవ్వడానికి మరి ఇక్కడ భారము కలిగిన వారు ఈ సువార్త పరిచర్యలో వారు సహకారులుగా ఉన్నారు. వారు పాలువారుగా ఈ సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నా. ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఇందులో ఒక దేవుడు ఒక సత్యాన్ని ఆయన ఉంచాడు. మరి ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే, మీరు మరి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. మనం ఇప్పటి వరకు సత్క్రియ అంటే మరి మంచి మరి కార్యములు చేయడము అని అనుకుంటున్నాం. ఈ సత్క్రియలో సువార్త పరిచర్య కూడా చేర్చబడింది. కాబట్టి సువార్త ప్రకటించటం, కరపత్రికలో ఇవ్వటం, ఇది కూడా ఏంటంట? సత్క్రియ. ఏంటి? సత్క్రియ. అప్పుడు సంఘము గమనించుదాం. కాబట్టి ఫిలిప్పీ సంఘము మరి ఇది ఆ సత్క్రియ చేసే సంఘముగా. ఏంటి సత్క్రియ అంటే? సువార్త పరిచర్యలో వారు పాలి భాగస్తులుగా ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఇక్కడ ఇదివరకు సంఘముగా వెళ్ళి బహిరంగముగా సువార్త ప్రకటించుటకు అవకాశాలు ఉండేవి. కానీ నేటి దినములలో బహిరంగముగా వెళ్ళి సువార్త ప్రకటించుటకు కొన్ని ఆటంకములు నేటి దినములలో మనము చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నేటి దినములలో సువార్త బహిరంగముగా వెళ్ళి ప్రకటించుటకు చాలా ఆటంకాలు ఉన్నాయి. మరి నిన్న మొన్న సువార్త పరిచర్య చేస్తున్న బృందం మీద, సువార్త ప్రకటిస్తున్న విశ్వాసుల సేవకుల మీద, అక్కడున్న సువార్తకు అడ్డగించిన వాళ్ళు ఆ పేడ నీళ్లు కలిపి వారి మీద చల్లుతూ ఉన్నారు. ఇలాంటివెన్నో ఈరోజు మరి సమాజంలో సువార్త దండయాత్ర చేస్తున్న బృందం ఈరోజు ఎదుర్కొంటా ఉంది. అప్పుడు ఈ సంఘము, ఇది బైబిల్ ఏం చెప్తుందంటే సత్క్రియ. ఏంటంట? సత్క్రియ. సువార్త చెప్పే వారితో పాలి భాగస్తులు అవటం, ఇది సత్క్రియ. కాబట్టి ఈరోజు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఫిలిప్పీ సంఘం ఎలాగున్నారంట? పాలి భాగస్తులుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ సంఘము మరి సువార్త విషయములో సహకరించుటలో మనకు మాదిరి కలిగిన సంఘముగా ఉంది. ఈరోజు ఒకవేళ నువ్వు సువార్త చెప్పలేనప్పుడు సువార్త చెప్పే వారికి ఏం చేయాలా? సహకరించాలి, వారితో సహకరించాలి. ఆ సువార్త పరిచర్య కొరకు ఏ విధము ఏదైనా సహకారాలు ఏదైనా అందించగలము అంటే అలాగున మనము అందించవచ్చు. కాబట్టి నేటి దినాల్లో ఒకవేళ బహిరంగ సువార్తకు కొన్ని ఇబ్బందులు ఉంటే, ఈరోజు సువార్త, ఈరోజు ఇది ఒక సత్క్రియ అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ రాయబడిన మాట మరి ఇక్కడ, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. ఏంటంటే ఇది సత్క్రియ. కాబట్టి ఈరోజు వ్యక్తిగతముగా సువార్త ప్రకటించవచ్చు. పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగతంగా సువార్త ప్రకటించవచ్చు. తర్వాత మీ ఇంటి గోడల మీద ప్రతిరోజు వాక్యము రాయొచ్చు, సువార్త వాక్యాలు. మీ బండి మీద సువార్త వాక్యాలు రాసుకోవచ్చు. మీ ఫోన్ మరి స్టేటస్లో ప్రతిరోజు సువార్త వాక్యాలు స్టేటస్లో ఉంచుకోవచ్చు. మీ ప్రొఫైల్ పిక్లో సువార్త వాక్యము ఉంచుకోవచ్చు. సువార్త చెప్పాలన్న భారం నీకుంటే, నశించిపోతున్న ఆత్మల కొరకైన ఆ చింత ఎదుగో నీ గుండెల్లో ఉంటే, బైబిల్ ఏం చెప్తుందంటే ఏ విధము చేతనైనా ఒకరిని మరి దేవుని కొరకు సంపాదించాలి. ఏ విధము చేతనైనా సరే. మరి ఇక్కడ నశించిపోతున్న ఆత్మల కొరకు ఎలాంటి భారం ఉండాలంటే, ఒక వ్యక్తి అగ్నిలో కాలిపోతుంటే అగ్నిలో నుండి ఒకరిని లాగినట్లుగా,
మరి అలాగే పౌలు గారు అంటారు, నేను ప్రసవ వేదన పడుచున్నాను అంటాడు. సువార్త ప్రకటించుటకు ప్రసవ వేదన పడుచున్నాను అంటాడు. సువార్త చెప్పకపోతే నాకు శ్రమ శ్రమ ఊరికే రాలా. సువార్త చెప్పడం ఎప్పుడైతే మానేసావో, నాకెందుకులే, ఇదిగో నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది, ఇదిగో నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను, సత్యం తెలుసుకున్నాను, సత్య దేవుణ్ణి ఆరాధిస్తున్నా, సంఘానికి వెళుతున్నా, నా బంధువులు నశించిపోతే నాకెందుకు, నా ఇరుగు పొరుగు నశించిపోతే నాకెందుకు, నా స్నేహితులు నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా ఇదిగో అసత్యములో అంధకారములో ఇదిగో వారు ఉండిపోతే నాకెందుకు అండి. ఈరోజు అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిన. అందులో ఒకటేంటో తెలుసా? స్వార్థ ప్రియులు. ఎవరంట? స్వార్థ ప్రియులు. అప్పుడు సంఘమా, అపోస్తలుడైన తోమా గారు కేరళ రాష్ట్రానికి వచ్చి అక్కడ ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే, మొట్టమొదటిగా ఆ సువార్త సత్యమును విని అంగీకరించిన వారు ఎవరో తెలుసా? బ్రాహ్మణులే. వాళ్ళే మొట్టమొదటిగా దేవుని తెలుసుకున్నారు, వారే మొదటిగా దేవుని నమ్ముకున్నారు. అక్కడ అధిక శాతములో ఈరోజు అగ్రవర్ణమైన ఎదుగు వారే ఈరోజు క్రైస్తవులుగా అక్కడ ఉన్నారు. కానీ ఆ సువార్త వారికి పరిమితం అయిపోయింది, బయటకు రాలా. అప్పుడు సంఘమా, ఆ తరువాత మిషనరీలు వచ్చారు. తోమా గారు చెన్నై రాష్ట్రంలో ఆయన మరణించిన తర్వాత ఆ తర్వాత మిషనరీలు వచ్చారు విదేశాల నుంచి. వారు వచ్చి ఇక్కడ తర్వాత మరలా సువార్తను వారు ప్రకటించడం జరిగింది. ఈ సువార్త ప్రకటించే ఈ క్రమములో వారి కుటుంబాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, వారి జీవితాలు త్యాగం చేశారు. వారిది భారతదేశం కాదే, భారతదేశ పౌరులు కాదే. అయ్యో భారతదేశం ఇదిగో నిజ దేవుడు ఎవరో తెలియక నశించిపోతున్నారు, ఇదిగో నిజ దేవుణ్ణి దేశమునకు పరిచయం చేయాలి. ఎక్కడి నుంచో భారం కలిగి ఇక్కడికి వచ్చి భాష రాకపోతే భాష నేర్చుకొని వారు ఇదిగో మరి ఇక్కడ ఉన్నటువంటి భాష నేర్చుకొని ఇదిగో వారి ప్రజలు కాదు, వారి దేశము కాదు, కేవలం ఏంటో తెలుసా? గుండెల్లో దేవుడు పెట్టిన భారం భారతదేశం పట్ల, ఇదిగో భారతదేశమునకు సువార్త ప్రకటించాలి అని మిషనరీల గుండెల్లో పెట్టినటువంటి భారం. సంపాదన కొరకు రాలా, కేవలము ఆత్మల సంపాదన కొరకు వచ్చారు. అదే ధ్యేయంగా ఉంచుకున్నారు, అదే జీవిత ప్రమాణంగా ఉంచుకున్నారు. ఇదిగో ఈ జీవిత ప్రమాణములో సమస్తాన్ని పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈరోజు సువార్తను వెదజల్లారు. ఈరోజు భారతదేశం అంతా ఈరోజు వేల లక్షల సంఘాలు ఈరోజు కట్టబడ్డాయి. వారి కన్నీటి ప్రార్థన, వారి కన్నీరు ఇదిగో వృధా కాలేదు. ఇదిగో వారు చంపబడినప్పుడు ఆ ఒలికినటువంటి రక్తము అది వృధా కాలేదు. ఈరోజు చాలా మంది కోకొల్లలుగా ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటూ ఉన్నారు. డబ్బు సంఘమా, ఈరోజు నువ్వు భారతదేశ పౌరుడు అయ్యుండి, భారతదేశ ఇదిగో పౌరురాలు అయ్యండి, ఈరోజు ఇదిగో నీ దేశము నశించబోతూ ఉంటే, నీ దేశము నిజ దేవుడు ఎవరో తెలియక ఇదిగో యుగ సంబంధమైన దేవత మనోనేత్రములు మూయబడి ఉంటే, ఈరోజు నిజ దేవుని తెలుసుకున్న నువ్వు ఈరోజు స్వార్థపురాలుగా ఆ సువార్త నీకే పరిమితం అయిపోయి, క్రైస్తవ జీవితం నీకే పరిమితం అయిపోయి, ఇదిగో ఎవడు ఎట్టబోతే నాకెందుకులే, నేను రక్షించబడ్డాను, ఒకవేళ దేవుడు వస్తే కొనుక్కోబడి సంఘంలో నేను ఉంటాను, నిత్య నరకాన్ని తప్పించుకుంటాను, నిత్య జీవములో ఉంటాను. ఇది స్వార్థం కాదా? డబ్బు సంఘమా, ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి మంటల్లో కాలిపోతూ ఉంటే చూస్తూ అలాగ ఉండిపోతావా? పరిగెత్తుకుని వెళ్ళి ఇదిగో మంటలు ఆర్పే ప్రయత్నం, మంటల్లో సజీవంగా తగలబడిపోతున్న వ్యక్తిని బయటికి లాగే ప్రయత్నం చేయవా? మరి ఈరోజు నీ కళ్ళ ముందు ఎంతో మంది నశించిపోతుంటే, ఇదిగో సత్యం ఏంటో తెలియక సత్య అన్వేషణలో ఇదిగో మరి మనోనేత్రంలో మూయబడిన వారుగుంటే, సత్యము ఎరిగిన నువ్వు నాకెందుకులే, నా భక్తి, నా విశ్వాసం, నా యొక్క వ్యక్తిగత జీవితం, ఇదిగో నేను బాగున్నా నా దేవునిలో,
నా కుటుంబం బాగుందా? ఈ రోజున ప్రియ సంఘమా, ఈ రోజు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఈ రోజు నుంచి సువార్త ప్రకటన సత్క్రియను మరి ప్రారంభ మగునుగాక. ఆమేన్. డబ్బు సంఘమా, ఈరోజు ఒకవేళ సడన్గా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం సంపాదించుకుంది ఏది మన వెంట రాదు, కానీ మన వెంట తీసుకుని వెళ్ళేది ఏంటంటే క్రియలు మన వెంట మనం తీసుకొని వెళ్తాం. వాని క్రియలను బట్టి దేవుడు జీతం ఇస్తాడు. క్రియలను బట్టే దేవుడు ధవల సింహాసనం మీద నుంచి ఆయన తీర్పును తీరుస్తాడు. కాబట్టి ఈరోజు సత్క్రియలు చేస్తున్నామేమో, ఈ సత్క్రియలో మరొకటి కూడా ఏంటో తెలుసా? సువార్త ప్రకటించుట. కాబట్టి పిలిపి సంఘము మనకు మాదిరి కలిగిన సంఘముగా ఉంది. కాబట్టి ఈరోజు నా ప్రియ సంఘమా, ఒకవేళ ఎవరైనా నీ సర్కిల్లో ఒకవేళ యేసు ప్రభులు వారిని ఎరుగక వారు ఒకవేళ మరణిస్తే నువ్వే వారికి ఉత్తరవాదివి. ఇదిగో మరి ఇక్కడ రేపొద్దున దేవుడు ఆయన ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చేటప్పుడు నేను లెక్క అడుగుతాడు. ఇదిగో సహోదరుడు, పలానా సహోదరి, ఎందుకు సువార్త నువ్వు చెప్పలేదు? నువ్వు ఉత్తరవాదివి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ప్రియ సంఘమా మేలుకో, ప్రియ సంఘమా మేలుకో, ప్రియ సంఘమా. ఇదిగో నీ గుండెల్లో నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి, ఇదిగో భారతదేశము కొరకై, భారతదేశ రక్షణ కొరకై భారము కలిగి ప్రార్థించు, భారము కలిగి కన్నీరు విడుచు. ఇదిగో ఈ దేశ రక్షణ కొరకై అరుణోదయమును లేచి దేవునికి మొరుపెట్టు. నీకున్న నీ పరిధిలో ఇదిగో ఎవరైతే నశించిపోతున్నారో వారికి సువార్త ప్రకటించు. సువార్త ప్రకటించే వారితో నువ్వు పాలి వారుగా ఉండు అనే సమయంలో పిలిపి సంఘము మనకు ఒక మాదిరిని ఉంచిపోయింది. కాబట్టి ఈరోజు ఆ మాదిరిని మనం కూడా పాటిద్దాం. 4వ సంఘముని మీకు పరిచయం చేయనివ్వండి. పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. అలాగే చాలండి, బైబిల్ చెప్తుంది ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. అలాగే మరి 22వ వచనాన్ని కూడా మనం చదువుదాం. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. 13-12. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికి ఒకడు వందనములు చేయుడి. చాలండి. ఫిలిప్పీ సంఘము, కొరింథీ సంఘము, రోమా సంఘము, ఈ సంఘములు మరి ఈ 4వ సంఘం ఏ సంఘం అంటే క్రొత్త నిబంధన సంఘము. ఏ సంఘం?
క్రొత్త నిబంధన సంఘం. ఈ క్రొత్త నిబంధన సంఘములో ఫిలిప్పీ సంఘము, కొరింథీ సంఘము, రోమా సంఘం మనకు కనిపిస్తూ ఉంది. మనం చదివినటువంటి వాక్యాలన్నీ మనం గమనిస్తే మరి ఇక్కడ పరిశుద్ధులందరికీ వందనములు చెప్పుడి, ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి చెప్పుడి. కాబట్టి క్రొత్త నిబంధన సంఘములో మనం నేర్చుకోవలసిన మాదిరి ఏంటి అంటే, ఈ సంఘము ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనిన సంఘం. అనగా ఈ వందనములు చెప్పటం ఏంటంటే ఒకరిని ఒకరు గౌరవించటం, ఒకరిని ఒకరు గౌరవించటం. గౌరవం అనేది ఏంటంటే ఇచ్చి పుచ్చుకునేది. మరి ఒక సైడే, వన్ సైడ్ కాదు, కానీ కేవలము నన్ను మాత్రమే గౌరవించాలి, నేను గౌరవించనంటే కుదరదు. వందనాలు చెప్తే కొంతమంది అలా తలాల ఊపుతారు కదా అండి. వందనాలు చెప్తే తిరిగి నువ్వు కూడా వందనాలు చెప్పాలి. నప్పుడు సంఘమా, క్రొత్త నిబంధన సంఘము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనుడి. పౌలు గారు రాసిన పత్రికలన్నీ చదివితే చాలా దగ్గరలో మనకు వందనములు అనే మాట కనిపిస్తుంది. మరి పౌలు గారు వందనములు చెప్పటం, అలాగే ఒకరికి ఒకరు వందనాలు చేసుకోవటం మనము గమనిస్తున్నాం. ఈరోజు ఈ సంఘము వందనాలు చెప్పుటలో ఫెయిల్యూర్ సంఘం అండి. ఎంతమంది మీరు వచ్చేటప్పుడు వందనాలు చెప్పారు? మీరు చేతులు ఎత్తద్దు, కానీ మీరు చాలామంది వందనాలు చెప్పలా. సరే, చేతులు ఎత్తద్దు, కానీ మీరు వచ్చి పక్కన కూర్చున్నప్పుడు మీ పక్కన వారికి వందనాలు చెప్పారా? ఒకరికొకరు వందనాలు చెప్పుకున్నారా? అంటే ఈ వందనాలు చెప్పుకునేది ఏంటంటే ప్రాథమికమైనది. స్కూల్లో చేరినప్పుడు ఆలు నేర్పిస్తారు కదా, ABCD అని. అది అంటే ఈ ప్రాథమికమైనవి కూడా నీ క్రైస్తవ అనుభవంలో ఇది కూడా నీకు తెలియదు అంటే ఈరోజు చాలా విచారించదగిన విషయం. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే సంఘములకు వచ్చినప్పుడు కాపరికి వందనాలు చెప్పాలి. మీ ప్రక్కన వారికి అటుపక్క ఇటుపక్క ఒకరికొకరు వందనములు చెప్పుకోవాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమేన్ అనగానే బైబిల్ తీసుకొని వెళ్ళిపోవటం కాదు. వెళ్ళిపోక మునుపు నువ్వు ఒకరికొకరు, సహోదరులకు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. సహోదరులందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. వందనాలు చెప్పుకొని వెళ్ళటం ఏంటో తెలుసా? సమాధానంగా వెళ్ళటం. ఎలా వెళ్ళటం? సమాధానంగా వెళ్ళటం. నా ప్రియ సంఘము గమనించుదాం. కానీ ఈ సంఘములో చాలా మందికి వందనాలు చెప్పటం మర్చిపోయారు. నేనేంటి వందనాలు చెప్పేది? పాస్టర్ గారే నాకు వందనాలు చెప్పాలి. నేనేంటి వందనాలు? నా పక్కన కూర్చున్న వాళ్ళే నాకు వందనాలు ఏంటి? కాబట్టి నేనేంటి నువ్వేంటి కాదు, కానీ క్రొత్త నిబంధన సంఘము మనకు మాదిరిగా ఉంది. కాబట్టి మరి మనము వందనాలు, సంఘ కాపరికి వందనాలు చెప్పాలి. లోపలికి వచ్చినప్పుడు విశ్వాసులకు, తోటి వారికి ఒకరికొకరము వందనాలు చెప్పుకోవాలి అండి. కాబట్టి ఈ ప్రాథమికమైనది కూడా మరచిపోయినటువంటి వారు ఈరోజు జ్ఞాపకములో ఉంచుకుందాం. దేవుని రాకడ వచ్చే వరకు, ఈ లోక యాత్రను ముగించేంత వరకు ఏం చేద్దాం? వందనాలు. ఒకవేళ దారిలో బయట ఎక్కడైనా క్రైస్తవులు కనబడ్డారా? అండ్ ఇంకొక మాట మీతో చెప్పాలి. ఇప్పుడు క్రైస్తవ వ్యవస్థలో మరి నేను గమనించింది ఏంటంటే, మా సంఘానికి చెందిన వారికి మేము వందనాలు చెప్పుకుంటాం. వేరే సంఘానికి చెందిన క్రైస్తవులు కనబడితే వారికి మేము వందనాలు చెప్పము. మా సంఘ కాపురికి వందనాలు చెప్తాం. వేరే సంఘ కాపురి ఆయన పాస్టర్ గారిని తెలుసు, కానీ మేము వందనాలు చెప్పము. ఇది వాక్యానుసారం కాదు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి క్రైస్తవుడికి, ఎవరికి? ప్రతి క్రైస్తవుడికి, ప్రతి దైవజనునికి, ఆయన మన కాపరో కాదు, ఆయన దైవజనుడు. వాళ్ళు మన సంఘ విశ్వాసులో కాదు, క్రైస్తవులు. సంఘాలు వేరు కావచ్చు, మనమందరము కూడా క్రైస్తవులమే. మనమందరూ శిష్యులము. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కరే మన యొక్క గురువు గారు. కాబట్టి ఎవరు కనబడ్డా సరే ఏం చెప్పండి? వందనాలు చెప్పండి. వాళ్ళు చెప్పకపోవచ్చు, చెప్పండి. రెండోసారి కూడా చెప్పలేదా? చెప్పండి. మూడోసారి కూడా చెప్పలేదా? చెప్పండి. నాలుగోసారి వాళ్ళు మీకు ఏమి నేర్పించారు? వందనాలు చెప్పటం నేర్పించారు అండి.
కాబట్టి ఇది కనీస సంస్కారం, ఇది క్రైస్తవుడికి ఇది కనీస సంస్కారం. కాబట్టి నా ప్రియ సంఘమా, ఈ సంఘము ఏ సంఘం అంటే సంస్కారము కలిగిన సంఘముగా ఉండాలి. కాబట్టి ఈరోజు చాలామంది మరి నేను బయట వెళ్తున్నప్పుడు నేను చూస్తూ ఉంటా, చాలామంది వందనాలు కూడా చెప్పటం, వేరే క్రైస్తవులు వేరే సంఘాలకు కనీసం వందనాలు చెప్పటం కూడా తెలియట్లా. కాబట్టి ఈరోజు ఇవన్నీ నేను గమనించి మరి మన సంఘము ఏంటి ఒకరికొకరు వందనాలు చెప్పుకునే సంఘముగా ఉండాలి. ఈ సంఘము ఇతర సంఘాలకు కూడా, ఇతర విశ్వాసులకు కూడా, ఇతర దైవజనులకు కూడా వారు కనబడినప్పుడు మొదటగా ఏం చేయాలా? వందనాలు. ఒకవేళ మీరు ఏదైనా ఫోన్ కాల్స్ చేసుకున్నారో మొదట ఏం చెప్పాలి? వందనాలు. వందనాలు చెప్పినప్పుడు తిరిగి వందనాలు చెప్పాలి ఏంటి. కాబట్టి ఇది ఒకరిని ఒకరు గౌరవించుకోవటం. కాబట్టి కొత్త నిబంధన సంఘము ఈ విషయంలో మనకు మాదిరి కలిగిన సంఘముగా ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. చివరిగా 5వ సంఘాన్ని మీకు పరిచయం చేసి నా మాటలు ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 3:15. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలండి, బైబిల్ చెప్తుంది 5వ సంఘం ఏ సంఘం అంటే జీవము గల దేవుని సంఘము. ఏ సంఘం అంట? జీవము గల దేవుని సంఘము, లేదంటే సజీవుడైన దేవుని సంఘము. కాబట్టి ఇది జీవము గల దేవుని సంఘము అనడానికి రుజువు ఏమిటి అంటే, ఈ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా సత్యమునకు స్తంభములుగా ఉండాలి. దేనికి స్తంభములంట? సత్యమునకు స్తంభములుగా ఉండాలి. ఏ సంఘములో అయితే, ఏ విశ్వాస అయితే సత్యమునకు స్తంభముగా ఉంటాడో ఆ సంఘము ఏ సంఘం? జీవము గల దేవుని సంఘం, సజీవుడైన దేవుని సంఘం. ఒకవేళ ఏ సంఘములైతే ఆ విశ్వాసులు సత్యమునకు స్తంభములుగా ఉండరో అది క్రైస్తవ సంఘమే కావచ్చు, కానీ అది ఏ సంఘం? నిర్జీవమైన సంఘం. బైబిల్లో మనం చూస్తాం 7 సంఘాల్లో ఒక సంఘం జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది, నేను మృతుడనే. కాబట్టి యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో యేసయ్య అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. కాబట్టి మనం సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారం, సత్యమందు ప్రత్యేకించబడిన వారం. కాబట్టి ఈరోజు ఒకప్పుడు అసత్యములో ఉన్నాం, అజ్ఞానములో ఉన్నాం, కానీ ఈరోజు సత్యమేంటో ఎరిగామో, సత్యాన్ని తెలుసుకున్నామో. ఇప్పుడు ఎక్కడున్నాం? సత్యమును అనుసరిస్తూ ఉన్నాం, సత్యములో బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, జీవము గల దేవుని సంఘమునకు రుజువు ఏంటంటే ఆ సంఘములోని విశ్వాసులు సత్యమునకు స్తంభముగా ఉంటారు, సత్యమునకు స్తంభములుగా. కాబట్టి రోజు ఏ సంఘములో విశ్వాసులైతే సత్యమునకు స్తంభములుగా ఉంటారో ఆ సంఘము నిలబడి ఉంటుంది. అక్కడున్న విశ్వాసులు ఒకవేళ వారి సత్యమునకు స్తంభములుగా లేకపోతే ఆ సంఘము పడిపోతుంది. కాబట్టి రోజు నువ్వు ఎవరు అంటే సత్యమునకు స్తంభం. ఎవరంట? సత్యమునకు స్తంభం. కాబట్టి మరి మన మనము సత్యం మనం కాదు, కానీ సత్యానికి మనం ఒక స్తంభం. సత్యం ఎవరు? 119, 160 నీ వాక్య సారాంశం, నీ వాక్యమే సత్యము. కాబట్టి నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభులు వారి సత్యము, మనము సత్యమునకు స్తంభం, మన స్తంభం ఏంటి. కాబట్టి ఈరోజు సత్యమునకు స్తంభములుగా ఉంటే ఈ సంఘము జీవము గల దేవుని సంఘము. కాబట్టి మాదిరికరమైన సంఘములో 5 సంఘాలు
మరి పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు మాదిరిగా ఉంచాడు. అందులో ఒకటి యెరూషలేము సంఘము, రెండవది తెస్సలోనికయ సంఘము, మూడవది ఫిలిప్పి సంఘము, నాలుగవది క్రొత్త నిబంధన సంఘము, ఐదవది జీవము గల దేవుని సంఘము. కాబట్టి 5 సంఘాలు మన ముందు మాదిరి కలిగిన సంఘములుగా ఉన్నాయి. కాబట్టి మరి మన జీవితాలు 5 సంఘాల్లో ఉన్న ఆ మాదిరికరమైన విషయాలు నేర్చుకుందాం. మనము ఈ కడవరి దినములలో మాదిరికరమైన సంఘముగా, మాదిరికరమైన విశ్వాసులుగా, మాదిరికరమైన క్రైస్తవ కుటుంబములుగా జీవించుదుముగాక. ఆమేన్. తలలు ఉంచుదాం.